అమావాస్య రోజు తప్పకుండా పితృదేవతలకు తర్పణాలైతే వదలాలండి. పితృదేవతల అనుగ్రహం మనపై ఉండాలంటే వాళ్ళకి పూజ చేసుకోవాలి, ఇతరులకి దానం ఇవ్వాలి. అన్నదానమైనా సరే, వస్త్రదానమైనా సరే, కూరగాయల దానమైనా సరే ఇవ్వవచ్చండి. పెద్దల ఆశీర్వాదం మనపై ఉండాలి. ఏమన్నా పనులు జరగకపోతే ఇంట్లో చనిపోయిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ పేరుపైన మనము ఫోటో దగ్గర కాస్త మనము ఏదన్నా వాళ్ళ ప్రీతి కొరకి అన్నానైనా ఎక్కించుకొని పేదవాళ్ళకి దానం పెడితే కూడా మన పనులన్నీ శీఘ్రమైపోతాయి. అలాగే ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఆమె దగ్గర దీపం పెడతారో తప్పకుండా లక్ష్మి కరుణిస్తుందండి. అలాగే ఇంటికి గుమ్మడికాయ కూడా కట్టుకోవాలంట. అనుకున్న పనులు జరిగిపోతాయి. కానీ గుమ్మడికాయ కట్టే సమయము సూర్యోదయం కాకముందే కట్టండి. అమావాస్య రోజు తప్పకుండా మేలైతే జరుగుతుంది. ఇలా చూసుకోండి అమావాస్య రోజైతే.